ఆయన మాజీ అధ్యక్షుడునా దాని తర్వాత ఈ అధ్యక్షుడు ఇన్ఛార్జ్ మన గీత కార్మికులకి ఈరోజు షాపులన్నింటిలో 15% వారికి ఇస్తున్నాం. బాధ్యత ఎవరైతే ఉన్నారో రాళ్ల మీదనే ఆధారపడిన వారికి ఆర్థికంగా సహాయం చేస్తాం, గౌరవ వేతనాలు ఇస్తున్నాం. ప్రజారోగ్యంలో ఒక వినూత్నమైన మార్పుకు శ్రీకారం ఇచ్చాం. సంజయ్ ముందుకు పోతాం. మనం 2,50,000 రూపాయలకే పరిస్థితి వస్తున్నాం. ఎడ్యుకేషన్ లో ఏపీ ఒక రోల్ మోడల్ గా నిలబడతాం. టీచర్ల రిక్రూట్మెంట్ మొదలు పెండింగ్ ఉన్నాయి. దయచేసి అక్కడ కేటాయించినటువంటి మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ ఉక్కు మన సెంటిమెంట్ కేంద్రం సహాయంతో విశాఖ ఉక్కును నిలబెట్టాం, లాభాల బాధ పట్టించాం. ఇది ఒక్కటే కాదు, కనీసం 52 ఎకరాలు ఇస్తే రైల్వే జోన్ ఇస్తామంటే అది కూడా ఇవ్వలేక చర్చగా పడితే ఈరోజు రైల్వే జోన్ కూడా సాధించుకున్నాం. మహానాడు కార్యక్రమం మనం హైబ్రిడ్ మహానాడుగా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందరికీ తెలుసు, మన ప్రధానమంత్రి సూచనలతో ఇంధనం సమస్యతో అందరూ కూడా ఇంధనం పొదుపుగా వాడాలా అనే ఒక నివాదం మీద మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఈ హైబ్రిడ్ మహానాడు అని, హైబ్రిడ్ అనేది వర్చువల్ మహానాడు జరుపుకుంటున్నాం. వర్చువల్ మహానాడు జరిపిన ఈరోజు చూస్తుంటే దాదాపు 1875 క్లస్టర్లలో ఇదే కార్యక్రమం ఇప్పుడు మనం చూసే కార్యక్రమం నడుస్తుంది. ప్రతి దగ్గర కూడా ఒక పండగ వాతావరణంలో నడుస్తుంది. ప్రతి క్లస్టర్లో కూడా ముఖ్యంగా క్లస్టర్లు పెట్టి ఇట్లా చేయడం కూడా మన వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు ఆలోచన మేరకు ఇక్కడ ఉండే సమస్యలు ఏదన్నా ఉంటే సమస్యల్ని ముందుకు తీసుకొస్తే అది త్రూ జిల్లా స్టేట్ పార్టీ ఆఫీస్కి వచ్చేటట్టుగా సమస్యలు ఏదైనా ఉన్నా ఇటువంటి ప్రదేశంలో మీరు దాన్ని ముందుకు తీసుకురావచ్చనే గట్టి నమ్మకంతో ఈ క్లస్టర్లు ఇవి ఇట్లా పెట్టడం, కార్యకర్తలందరూ ఒక పసుపు పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాము. ఇప్పుడే నెల్లూరు కాన్స్టిట్యున్సీలో 53, 54 వార్డు అటెండ్ అయి వచ్చాను. అక్కడ కూడా ఇదే వాతావరణం. అంటే ప్రతి దగ్గర కూడా ఇట్లే ఉంది. నా కాన్స్టిట్యున్సీలో దాదాపు 82 క్లస్టర్లు ఉన్నాయి. ఇప్పుడు కోవూరులో చూసుకొని నెక్స్ట్ ఆత్మకూరు పోతున్నాను. ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ కూడా ఒకసారి విజిట్ చేసి, నా పార్లమెంట్ కాబట్టి క్లస్టర్లో ఏదో క్లస్టర్లో పార్టిసిపేట్ చేస్తామని చాలా సంతోషం. మహానాడు ఇంత పెద్ద ఎత్తున మనం వర్చువల్గా కూడా చేసుకోవడం.